సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/3/2024 శుక్రవారం, తిథి పాల్గొన శుద్ధ త్రయోదశి పూర్తిగా ఉన్నది. నక్షత్రం మఖ తెల్లవారు 4:28 వరకు, తదుపరి పుబ్బ. యోగం ధృతి సాయంత్రం 6:35 వరకు, కరణం కౌలవ సాయంత్రం 6:01 వరకు, వర్జ్యం పగలు 2:57 నుండి 4:45 వరకు, దుర్ముహూర్తం పగలు 8:32 నుండి 9:20 వరకు, మరలా మధ్యాహ్నం 12:34 నుండి 1:22 వరకు, అమృతకాలం రాత్రి 1:46 నుండి 3:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 10:43 నుండి 12:14 వరకు. ఈరోజు విశేషం శుక్రవారం, శుక్ర నక్షత్రం కావున జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ శుక్రుడు ప్రతికూలంగా కలవారు ఈరోజు బొబ్బర్లు దానం చేయడం లేక శుక్రగ్రహ జపాన్ని చేయించుకున్నట్లయితే శుక్రగ్రహ ప్రతికూలతలు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని అర్చించి, ముఖ్యంగా సంతాన లక్ష్మి దర్శనం లేక సంతాన లక్ష్మి యొక్క జ్ఞాన శ్లోకాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మరియు మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవి కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర ఖర్చులు ఎక్కువ అవ్వగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి ముఖ్యంగా పార్వతీదేవిని అర్చించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను. స్నేహితులు బంధువులతో మాట తేడాలు పడగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి దర్శనం దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనురాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాల్లో ఆలస్యము, ఆటంకాలు వంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని అర్చించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు అమ్మవారిని అర్చించి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. అనవసర పట్టుదలలో ఎక్కువగాను ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శనం, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.